హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే బ్యాంక్ సెక్టర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి క్లర్క్ అండ్ క్యాషియర్ పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్ర తెలంగాణ నుండి అప్లై చేసుకోవచ్చు. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి మొదలైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. సో అవి కూడా నేను డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, మన సైడ్ నుండి రోజు ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కంపల్సరీగా రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో మీరు అటువంటివి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎన్నో ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం కానీ అన్ని ఎంటర్టైన్మెంట్ ఇంకేవో ఉంటాయి, కానీ అందరికీ మెయిన్గా ఉపయోగపడే ఛానల్స్ ఏంటంటే ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ ఛానల్స్ అనమాట. సో వీటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి ఉపయోగపడుతుంది. ఓకేనా, లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటారు కదా జాబ్స్ కోసం వెతికే వాళ్ళు, వాళ్ళకి కొంచెం రికమెండ్ చేసి షేర్ చేయండి మన ఛానల్ లింక్ని. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో ఈ కాకినాడ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అనేది 45 ఇయర్స్ నుండి బ్యాంకింగ్ సెక్టార్లో ఉందన్నమాట. టోటల్గా మనకి 18 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే కాకినాడ సరౌండింగ్స్లో ఈ బ్రాంచెస్ ఉంటాయి. సో మీరు జాబ్ కానీ సెలెక్ట్ అయినట్లయితే ఈ ఏరియాస్, ఈ 18 బ్రాంచెస్లోనే మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. అలా అని మీరు లోకల్ లెవెల్ కాదు, మీరు ఆంధ్ర తెలంగాణ నుండి ఎక్కడి నుండి వారైనా సరే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, టోటల్ 1910 crores టర్న్ ఓవర్ అనేది ఈ బ్యాంక్కి ఉందన్నమాట. సో పోస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ క్లర్క్ కమ్ క్యాషియర్ అనమాట. సో మనకి క్లర్క్ అండ్ క్యాషియర్ రెండు రకాల పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ వేకెన్సీస్ అనేవి 11. రిజర్వేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ఎస్సీ క్యాండిడేట్స్కి 2, బీసీబీకి 2, బీసీడీకి 2, బీసీఈకి 1, ఇంకా ఓపెన్ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ అనమాట. మనకి 18 నుండి 34 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డేట్ అనేది మనకి 18th 8 2025 డేట్కి లెక్కేస్తారనమాట మన మ్యాక్సిమం ఏజ్ని. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. బీసీ క్యాండిడేట్స్కి అయితే మనకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది ఫ్రెషర్స్కి అనమాట. ఇవేవి కాకుండా మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లోని ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ని ఇంకొంచెం పెంచారనమాట. అంటే కొంచెం ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టార్లోనే ఐడియా ఉన్న వాళ్ళకైతే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 6 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఇది ఒక మంచి వెసులుబాటు అనేది చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనకి 60% మార్క్స్తో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గ్రూప్స్తో సంబంధం లేదు, మీరు ఏ గ్రూప్లో డిగ్రీ కంప్లీట్ చేసినా 60% ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే 50%, అంటే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇచ్చారనమాట. ఆల్రెడీ వర్క్స్ మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కంపల్సరీ. సో మనకి ఇంగ్లీష్లోని తెలుగులోని నాలెడ్జ్ అనేది ఉండాలంటే చదవడం మాట్లాడడం అయితే కంపల్సరీగా రావాలని చెప్తున్నారు. సో మాట్లాడడం అంటే చెప్పలేం, కానీ చదవడం అయితే మాత్రం అర్థం చేసుకోవడం ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా రావాలి. ఇంకా దీనికి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. 24 months, అంటే 2 years పాటు మనకి ట్రైనింగ్ ఇచ్చి మన వర్క్ని అబ్జర్వ్ చేస్తారనమాట. సో ఈ 2 yearsలో కూడా మనకి ఫస్ట్ ఇయర్లోని 15,000 వరకు శాలరీ ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్లోని మనకి 18,000 rupees వరకు శాలరీ ఇస్తారు. వన్స్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ వర్క్ పెర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది. వన్స్ మీకు జాబ్ సెలెక్ట్ అయితే బ్యాంక్ స్టాఫ్ సర్వీస్ కండిషన్స్ ప్రకారం మీ పే స్కేల్ అనేది 30,000 to 35,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు 250 rupees ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఇంకా 500 rupees అనేది బీసీ ఓసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలనేది నెక్స్ట్ వేరే విండోలోని. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మరి వన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట. ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్, అప్లికేషన్ ప్రాసెస్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ అన్నారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి మొత్తం డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో మీకు ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి ఈ వెబ్ పేజ్లోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నోటిఫికేషన్ అని ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు, సిలబస్ ఇచ్చారు, తర్వాత ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ ప్రొసీజర్ కూడా ఇచ్చారు, ఇంకా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఇచ్చారు. సో ఎగ్జామ్ మోడల్ పేపర్ కూడా ఇచ్చారనమాట. సో అవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి,
పార్ట్ సి 3 రకాలుగా ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 20, రీజనింగ్ అండ్ ఎబిలిటీ 20, టోటల్గా జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ 20, టోటల్గా ఇక్కడ 80 మార్క్స్. తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఒకటి ఉంటుంది, మనకి 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత లెటర్ రైటింగ్ ఉంటుంది 10 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు డైరెక్ట్గా. సో మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి ఈ లింక్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకోవాలంటే లింక్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి అన్నీ కూడా. మీకు ఇంకా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, అందులో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.